హాయ్ అండి. మీకు నడుము పొడవు ఎక్కువగా ఉంటే ఇష్టం అండి. కొంతమందికి నడుము పొడవు ఎక్కువ పెట్టుకుని నెక్ పెద్దదిగా పెట్టుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. కానీ దీనివల్ల మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి, అలాగే మెడ కూడా జారుతుంది. అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చి చెస్ట్ నిలబడాలి అని కోరుకుంటారు చాలామంది. కానీ కొంతమందికి అయితే చెస్ట్ అసలు తప్పడగా నొక్కేసినట్టుగా వస్తుంది. కానీ మీకు ఏ విధంగా కటింగ్ చేస్తే చెస్ట్ బాగా నిలబడుతుంది, అలాగే నెక్ ఎంత పెద్ద పెట్టుకున్నా జారకుండా ఉంటుంది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ పీస్ తీసుకుని డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్, మడుతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలండి. కింద వైపు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఈ విధంగా ఒక లైన్ కొట్టుకుని అయితే కట్ చేసుకోవాలి. అయితే మీకు సరైన ఆది బ్లౌజ్ ఉంటే, మనకి పర్ఫెక్ట్గా నప్పిన ఆది బ్లౌజ్ ఉంటే తీసుకోండి. ఫస్ట్ ఈ విధంగా తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దాకా ఈ విధంగా లైట్గా పట్టుకుని సాగదీస్తే నాకు ఇది పొడవు వచ్చేసి 16 వచ్చింది. అయితే పైన షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచు, కింద నడుంబద్ద స్టిచ్చింగ్ కోసం 1/4 ఇంచు కలిపి 16.35 తీసుకున్నానండి. అంటే పావు తక్కువ 17 తీసుకున్నాను. చూసారు కదా, బ్లౌజ్ పొడవు చాలా ఎక్కువ అన్నమాట. ఈ పావు తక్కువ 17 ఇంచుల్ని మనము 2 టైమ్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా లైన్ స్ట్రైట్గా వస్తుందన్నమాట. మీరు ఒకసారి గమనించవచ్చు, బ్లౌజ్ పొడవు అంతా నేను ఒక మార్కింగ్ తోటి చేసేసాను. అంటే కింద నడుంబద్ద కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్, పైన షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచు చేయకుండా మొత్తం కొచ్చిలతో కలిపి బ్లౌజ్ పొడవు అంతా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత వెడల్పు అయితే మార్క్ చేయాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా నడుము లూజ్ ఎంత ఉన్నది కరెక్ట్గా అయితే తీసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 32.5 వచ్చింది. మనకి ఇది కాజా పెట్టిది మడత పెట్టేయాలి 1/2 ఇంచు. అంటే ఇది మనకి 32 సైజ్ బ్లౌజ్ అండి. టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే 30 దాకా నడుము లూజ్ వచ్చిన బ్లౌజులన్నీ మనకి చిన్న సైజు బ్లౌజులు, 30 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. 31, 32 ఇలాగా పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. అయితే మనకి 32 వచ్చిందండి. ఇది పెద్ద సైజు బ్లౌజు. మనకి 32 నుంచి 4వ వంతు కావాలండి. దానికోసం టేప్లో 32 నెంబర్ తీసుకుని ఈ విధంగా టేప్ని 4 మడతలుగా వేస్తే మనకి 4వ భాగం వస్తుంది. ఇది వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందండి. మనము ఈ 8 ఇంచెస్ తోటి నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 8 ఇంచెస్ని నడుము లూజ్గా మార్క్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. మనం నడుము లూజ్ కుట్టేసిన తర్వాత తీసుకున్నాం కాబట్టి కుట్లు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. డాట్ కోసము 1 ఇంచు, కొచ్చుల కోసము 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేయాలండి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలి, ఎంత మార్కింగ్ చేయాలో కూడా చెప్తానండి. మనకి పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఎంత మార్కింగ్ చేయాలంటే మన కింద వైపు నడుము లూజ్ మొత్తం కలిపి ఎంత వచ్చింది, మనకి 11.5 వచ్చిందండి. కింద వైపు ఎంత వచ్చిందో పైన వైపు కూడా సేమ్ అంతే పెట్టేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బాగా పెద్ద బ్లౌజ్ వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద వైపు కంటాని. అలాగే మీకు చెస్ట్ లూజ్ మార్కింగ్, కొచ్చుల మార్కింగ్ సపరేట్గా కావాలనుకుంటే కనుక కింద వైపు మనము కొచ్చుల కోసము 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కదా, అదే 2 ఇంచెస్ని పైన వైపు కూడా పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి లూజ్ మార్కింగ్ అలాగే కొచ్చుల మార్కింగ్ సపరేట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా వెడల్పు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేయాలండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెడతాము. పెద్ద సైజ్ అయితే 5.5 ఇంచెస్ పెడతామండి. అయితే మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నెక్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవచ్చు. నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్కి అయితే 2.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టాలండి. మనకు ఆది బ్లౌజ్ పెట్టించి నెక్ వెడల్పు తీయడం కుదరదు కాబట్టి ఈ విధంగా కొలత ప్రకారము పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 2.5 పెట్టేసుకోండి. తర్వాత షోల్డర్ వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్తో తీసుకోవచ్చు. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎంత వెడల్పు ఉంది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 2.5 అయితే వచ్చిందండి. మనకి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి, నెక్ అతకడానికి 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మనకు వచ్చిన 2.5కి 3/4 ఇంచు కలిపితే 3.5కి షోల్డర్ వెడల్పు అయితే మార్క్ చేయాలండి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి టోటల్ నెక్ షోల్డర్ కలిపి పావు తక్కువ 6 వచ్చిందండి. కొలత ప్రకారం అయితే మనం 5.5 పెడతాము. ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకున్నప్పుడు 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే కొంతమందికి భుజం వెడల్పుగా ఉంటే షోల్డర్ వెడల్పు పెట్టవలసి ఉంటుందన్నమాట. అందుకని మనం ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ మార్కింగ్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత చంక డౌన్ కోసము 6 ఇంచెస్కి డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన వైపు పావు తక్కువ 6 వచ్చింది కదా, కింద వైపు కూడా పావు తక్కువ 6 వచ్చే విధంగా వెడల్పు కూడా
2 దిక్కులు మార్కింగ్ చేసుకుంటే మనం చంక డౌన్కి కొట్టుకున్న లైన్ స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా 2 చోట్ల మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోవాలి. తర్వాత మనము 6 ఇంచెస్ డౌని చివరి వైపును కూడా మార్కింగ్ చేసుకుని అడ్డంగా లైన్ కొట్టుకున్నామంటే మనకి స్ట్రైట్గా లైన్ వస్తుంది. ఈ విధంగా కార్నర్ వస్తుంది కదండి, కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో లైన్ మీద మనము చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. చిన్న సైజుకి అయితే 1.5, పెద్ద సైజుకి అయితే 1.5 అని. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచెస్కి చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కింద నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 ఇంచ్ మార్కింగ్ని ఈ చంక లూజ్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదన్నమాట. ఈ చంక రౌండ్ మార్కింగ్ ఈ విధంగా చూసుకుని మార్క్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నెక్ అయితే మార్క్ చేయాలండి. నెక్ వెడల్పు అయితే మార్క్ చేశాను కదా, కానీ మనకి నెక్ డౌన్ కావాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి అయితే మడత పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. మనం కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి కింద కుట్టడానికి 1/2 ఇంచు వదులుకుని ఇలాగ నడుం వద్ద ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ స్టిచ్చింగ్ కోసము 1/4 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ డౌన్ కరెక్ట్గా వస్తుంది. పైన వైపు నెక్ వెడల్పు ఎంత పెట్టామో కింద వైపు కూడా అంతే పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ని కలుపుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా నెక్ కోసం బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ కోసం మార్క్ చేసుకున్న బాక్స్లో మీకు కావాల్సిన నెక్ మోడల్ని అయితే మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నానండి. ఈ రౌండ్ తిప్పేటప్పుడు ఈ కార్నర్లో ఎంత పెట్టాలని మీకు డౌట్గా ఉంటే కనుక 1/2 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు అన్నీ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకోవడం చెప్పాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఇది మనకు ఆది బ్లౌజ్కి సరిపోయిందా లేదా, ఇంకా డౌన్ పెంచాలా తగ్గించాలా అని ఎలా తెలుసుకోవాలంటే ఆది బ్లౌజ్ తీసుకుని చేతుల కింద భాగాన్ని ఈ విధంగా కింద వైపు పైన వైపు 1/2 ఇంచు కుట్లు వదిలేసి చూడాలి. కరెక్ట్గా సరిపోయిందంటే మనం పెట్టిన చంక డౌన్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చినట్టు అన్నమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. మీరు బ్లౌజ్ పొడవు పెంచితే కూడా ఈ భాగం పెరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత చంక లూజు మనకి ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా కుట్టేసిన బ్లౌజ్ ఉంటుంది కదండి, హ్యాండ్స్ పైకి ఒక 1/2 ఇంచు పైకి ఈ విధంగా చూసుకోవాలి. అంటే కుట్టులతో కూడా మనకి కుట్టులోకి 1/2 ఇంచు పోతుంది కదా, దాంతో కలిపి నేను చూస్తున్నాను అన్నమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే చంక లూజు 8.5 వచ్చిందండి. మనం ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసి అయితే ఈ విధంగా చూడాలి. చూసారా, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా 8.5 కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీకు మార్కింగ్ 1/4 ఇంచు బయటకు వచ్చినా, అంటే మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ లైన్ చేసుకున్నాం కదా, ఈ లైన్కి 1/4 ఇంచు బయటకు వచ్చినా లోపలికి వచ్చినా మీరు మార్కింగ్ మార్చుకోవచ్చు. మనకి ఈ మార్కింగ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్తో పని లేకుండా సైడ్ జాయింట్లు చేసినప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది లూజ్ మార్కింగ్గా ఉంటుంది. అయితే ఈ లూజ్ మార్కింగ్కి ఈ బ్యాక్ పార్ట్ని మడత పెట్టేయాలి. మడత పెట్టేస్తే ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ దగ్గరే మనము బ్యాక్ డాట్ మార్క్ చేయాలి. అయితే ఈ బ్యాక్ డాట్ పొడవు కూడా మనము కొలత ప్రకారం అయితే చిన్న సైజు బ్లౌజ్కి 4 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్కి 4.5 ఇంచెస్ పెట్టాలి. లేకపోతే ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్కి ఈ డాట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా ఇది కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు కుట్టు వదిలేసి అయితే పొడవు చూడాలి. చూసారు కదా, మీరు తిరగవేసన్నా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి డాట్ పొడవు ఎక్కువ వచ్చింది, అంటే బ్లౌజ్ పొడవు పెరిగే కొలది ఈ డాట్ కూడా పెరుగుతుందన్నమాట. దానివల్ల మనకి ఎక్కువ వచ్చింది. అలాగే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఈ డాట్ కోసమేనండి. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని 1 ఇంచుతో అయితే మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేయగా మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాము, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలండి. నేనైతే మార్చుకుంటున్నాను. ఈ విధంగా మార్చుకున్నప్పుడు ఓపెన్ సైడ్ భాగం మన సైడ్ వచ్చి ఈ విధంగా చూసుకోవాలి. ఇది ఆల్రెడీ డబుల్ బోలింగ్ మీద ఉంది కదండి. ఇప్పుడు నేను మళ్ళీ మడత వేస్తున్నాను. ఈ విధంగా మడత వేసినప్పుడు ఇది 4 మడతల మీద అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇది 2 హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఈ మడత వచ్చేసి మనము ఎంత వెడల్పుతో వేసుకోవాలి అంటే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. నాకు పావు తక్కువ 11 వచ్చిందండి. నేను 1 ఇంచ్ తగ్గిస్తే పావు తక్కువ 10కి అయితే హ్యాండ్స్ మడత వేసుకోవాలి. కానీ నాకు పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరలను అయితే కొద్దిగా తగ్గించి వేసాను. ఇప్పుడైతే సరిపోయిందండి. మనం తగ్గించేసాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి అతుకులు పడతాయి అన్నమాట. జాయింట్ చేసుకోవాలి. తర్వాత కింద వైపున
చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచెస్కి, పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న, అంచు తిరగ వేసుకునే ఉద్దేశం ఉన్న 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ ఈ విధంగా తీసుకుని నీట్గా అయితే హ్యాండ్ని వేసుకోవాలి. హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేయాలి కుట్లు కోసము. తర్వాత హ్యాండ్ని ఈ విధంగా కరెక్ట్గా వేసుకుని చంక లూజు, చంక డౌను, హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. కానీ మీకు కొలత ప్రకారం అయితే చెప్తానండి. మనకి హ్యాండ్ పొడవు ఇటు సైడ్ ఎంత వచ్చిందో అటు సైడ్ కూడా అంతే పెట్టుకుని ఒక లైన్ కొట్టుకోండి. ఈ విధంగా రెండు వైపులా పొడవుని మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టడం వల్ల మనకి క్రాస్ రాకుండా లైన్లు కరెక్ట్గా స్ట్రైట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే మనము హ్యాండ్ డౌన్ పెట్టాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3.5 ఇంచెస్ పెట్టాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉంది కాబట్టి చంక లూజ్ కూడా కావాలండి. దానికోసం మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా మనము బ్యాక్ పార్ట్కి కొచ్చి ఎంత పెట్టామో చూసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టాము కదా, అదే కొచ్చి మార్కింగ్ని ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర చివరి వైపుని మార్కింగ్ చేస్తే పైన వైపు నుంచి ఆ మార్కింగ్ దాకా చంక లూజ్ వస్తుందన్నమాట. ఈ చంక లూజ్ని ఈ హ్యాండ్ లూజ్ని కలుపుకుంటూ ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత కొచ్చుల కోసం ఎగస్ట్రాగా పైన వైపున 2 ఇంచెస్ పెట్టాం కదా, కింద వైపున కూడా 2 ఇంచెస్ పెట్టుకుని కొచ్చుల కోసం కూడా ఎగస్ట్రాగా ఒక లైన్ కొట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనము హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేయాలండి. మనకి హ్యాండ్ రౌండ్ బాగా మార్కింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటాయి. పైన వైపు నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్కి కరువు తీయాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా రౌండ్గా తిప్పితే సరిపోతుంది. మళ్ళీ చివరి వైపున 1/2 ఇంచు కరువు తీసుకుంటే మీకు నెక్ హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ డౌన్ అయితే తీయాలండి. దానికోసం అయితే మనకి అతికిలి వైపు కాకుండా, అంటే మనకి జాయింట్స్ వచ్చాయి కదా అటు సైడ్ కాకుండా జాయింట్ లేని వైపు అయితే తీసుకుని మడత వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ అలాగే మనకి చంక లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్కి మధ్యన దూరం ఎంత ఉన్నది ఈ విధంగా చూసుకోవాలి. నాకు వచ్చేసి 7.5 వచ్చిందండి. 7.5లో సగము అంటే పావు తక్కువ 4కి మధ్యకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 3/4 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుని పైన 1 ఇంచు ఈ 3/4 ఇంచు డౌన్ చంక లూజ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఫ్రంట్ డౌన్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. మనము ఫ్రంట్ డౌన్ కట్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేయకూడదు. ఈ విధంగా విడదీసి అయితే కట్ చేయవలసి ఉంటుందండి. తర్వాత మనకి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అతకాలి కాబట్టి ఆనవాళ్ళు తెలియడం కోసము చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు అతికేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే హ్యాండ్ మధ్యకు కూడా మనము చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మనకి పీస్ అయితే ఈ విధంగా మిగులుతుంది. ఓపెన్ సైడ్ భాగం నా సైడ్ వచ్చే విధంగానే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకుని కట్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి స్కేల్కి కింద వైపు రౌండ్ షేప్ ఉంటుంది కదా, అటువైపు నుంచి ఈ విధంగా మనకి ఈ చంక రౌండ్ దగ్గర కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ని కొద్దిగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకి ఆనవాలు పడుతుందన్నమాట. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఫ్రంట్ సైడ్ పడడం కోసం ఆనవాలు పెట్టుకోవాలి. చూడండి నాకైతే లైట్గా ఆనవాలు పడింది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ నాకైతే క్లియర్గానే ఉందండి. రబ్ చేసుకున్న ఆనవాల ప్రకారం అయితే ఈ విధంగా బాక్స్ అయితే కొట్టేసుకున్నాను. తర్వాత మనం చెస్ట్ లూజ్ మార్కింగ్కి ఆనవాలు పెట్టుకున్నాం కదా కింద వైపున పైన వైపున, దీనికి కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేయాలండి. టేప్ కొలత ప్రకారం అయితే చిన్న సైజ్కి 6 ఇంచెస్ డౌన్, మీడియం సైజ్కి 6.5, పెద్ద సైజ్కి అయితే 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్ డౌన్ పెట్టుకోవచ్చు. ఇది కూడా కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంటే ఈ విధంగా ఉక్సులు పట్టి వైపు నెక్ భాగాన్ని తీసుకుని షాలర్ దగ్గర 1/2 ఇంచ్ కిందకైతే నెక్ వేసుకోవాలి. ఉక్సులు పట్టి భాగాన్ని బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా రౌండ్ తిప్పాలండి. మీకు క్రాస్గా అంటే వీ షేప్లో వచ్చినట్టు కాకుండా రౌండ్ నెక్ లాగా వచ్చేలాగా
దీన్ని అయితే తిప్పుకుంటూ వేసుకోవాలి. అంతేగాని మీరు సాగదీసేసారంటే నెక్ వీ షేప్లో వచ్చేస్తుందండి. లేకపోతే మీరు ఈ విధంగా నెక్ డౌన్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని ఆది బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసి నెక్ డౌన్ ప్రకారము నెక్ బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని నెక్ని మార్క్ చేసుకుంటే మీకు రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. 1/2 ఇంచు కరువుతోటి ఈ విధంగా రౌండ్ నెక్ మార్క్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మనము ఈ లైన్ కంటే 1/2 ఇంచు బయటికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే నెక్ రౌండ్ షేప్లో వస్తుంది. కానీ ఈ కస్టమర్కి వచ్చేసి నెక్ బాగా వెడల్పుగా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను అలా వదిలేసాను. తర్వాత మనము ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా చంక డౌన్ ఉంది, కానీ మనకి ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచు తగ్గించాలండి. కాబట్టి ఈ కార్నర్ బాక్స్లోనే 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడైతే ఫ్రంట్ పొడవు షేపు మార్క్ చేయాలండి. దానికోసం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి వైపు 4 ఉక్సులు తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. అప్పుడు సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే వస్తుంది ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టిని. తర్వాత మెయిన్ డాట్ దగ్గర అలాగే షాలర్ దగ్గర ఈ విధంగా పట్టుకుని సాగదీయకుండా మనము పొడవు అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా తీసినప్పుడు మనకి కుట్టులతో సమితం వచ్చేస్తుంది అనమాట, ఎగస్ట్రా పెట్టుకోక్కర్లేదు. కొంతమందికి మెయిన్ డాట్ మడత పెట్టేయడము కట్ చేసేయడం ఉంటుంది ఆది బ్లౌజ్కి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా పొడవు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా తిరగవేసే కాకుండా పైన వైపు సైడ్ నుంచి కూడా ఫ్రంట్ పొడవు తీసుకోవచ్చండి. అది కూడా ఎలానో చెప్తాను. చూసారా, పైన వైపు నుంచి ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా సాగదీయకూడదు, కానీ పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కుట్టు కోసము తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు అలా కొలుచుకున్నా సరే ఈక్వల్గానే వచ్చింది. ఈ విధంగా ఫ్రంట్ పొడవు అయితే తీసుకోవాలి. ఈ పొడవు మార్కింగ్ దగ్గర అయితే ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. అలాగే మనకి చంక దగ్గర పొడవు కూడా తీసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని సేఫ్ బెల్ట్ అయితే వదిలేయాలండి. చూసారు కదా, సేఫ్ బెల్ట్ వదిలేసి కుట్లు కోసం తీయాలి. పైన హ్యాండ్స్ ఎతకడానికి 1/2 ఇంచు అక్కడి నుంచి పొడవు కొలుచుకోవాలి. అలాగే కింద సేఫ్ బెల్ట్ అక్కడ కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా చంక దగ్గర పొడవు కూడా తీసుకోవాలండి. ఈ విధంగా మనము చంక దగ్గర పొడవు తీసుకున్నప్పుడు మనకి మెయిన్ డాట్ దగ్గర పొడవు కొలిచాం కదా, అది ఈ మార్కింగు రెండు ఒకే లైన్ మీద వస్తాయండి. ఒకసారి గమనించవచ్చు మీరు. తర్వాత మనము మెయిన్ డాట్ అయితే మార్క్ చేయాలండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే మెయిన్ డాట్ ఉక్సులు పట్టి వైపు భాగం నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా అని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్ని బట్టి అయితే 2.5 సరిపోతుంది. కానీ మనము ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి డాట్ వెడల్పు కూడా చూసుకోవడం మంచిదండి. ఎందుకంటే బ్లౌజ్ సైజ్ చిన్నదైనా సరే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు డాట్ వెడల్పు ఎక్కువ పెట్టుకుంటారు. చూసారు కదా, ఇది వచ్చేసి 1.30 వచ్చింది. అంటే మొత్తం కలిపి మనకి పావు తక్కువ 3 అన్నమాట డాట్ వెడల్పు. కాబట్టి మనం ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ పావు తక్కువ 3కి డాట్ వెడల్పు మార్కింగ్ ఈ విధంగా చేసుకుని డాట్కి ఒక పక్క మార్కింగ్ ఉక్సులు పట్టి వైపు మార్కింగ్కి ఈ విధంగా కొరువుగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్ మరో పక్క మార్కింగ్ చంక దగ్గర మార్కింగ్ని మనం ఆల్రెడీ కలిపేసుకున్నాము. కానీ మనము చంక దగ్గర 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక కింద ముడతలు రాకుండా ఉంటాయి, ఫిట్టింగ్ బాగుంటుందండి. ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. కానీ ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇంకొక మార్కింగ్ ఉందండి. కానీ అది ఆది బ్లౌజ్ ప్రకారం చెయ్యాలి. ఎలా అంటే ఆది బ్లౌజ్ని సైడ్ జాయింట్ల దగ్గర సమానంగా మడత పెట్టి ఈ విధంగా చూడాలి. ఈ విధంగా చూసినప్పుడు మనకు ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ ఎంత వచ్చింది చూసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోకూడదు అన్నమాట. ఒకవేళ ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాకపోతే అక్కడైతే 1 ఇంచ్ పెంచుకోవాల్సి ఉంటుందండి. మనకి ఈ ఆది బ్లౌజ్కి ఇలానే ఉంది కాబట్టి మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ వస్తే చెస్ట్ బాగా నిలబడుతుందండి. కొంతమందికి ఊపిరాడినట్టుగా ఉండదు, అంటే చంక కింద కండ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఊపిరాడినట్టుగా ఉండదు. వాళ్ళకైతే ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాకూడదండి. అటువంటి వాళ్ళు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న బాడీ మెజర్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న చాలా బాగా సెట్ అవుతుంది. దీని మీద అయితే నేను చాలా వీడియోలు చేశాను, మన ఛానల్కి వెళ్ళి అయితే చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వేసుకుని షాలర్ దగ్గర నెక్ వైపు భాగం దగ్గర 1/2 ఇంచ్కి నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నారంటే మీరు ఎంత పెద్ద నెక్ పెట్టుకున్నా సరే మెడ జారకుండా ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువ పెట్టుకున్నారు.
ఇలా నడుము లూజ్ వచ్చేసి 32A, కానీ నడుము లూజ్ వచ్చేసి 16 పెట్టుకున్నారు కదండి. వీళ్ళకి చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఉండడం కోసం ఇక్కడ 30 ఇంచుకి మార్కింగ్ చేసుకుని వెనకాల బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా క్రాస్గా కొట్టుకుని కట్ చేసుకుంటే మనకి చంక దగ్గర ఉగ్గులు రాకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్లు అయితే మనము మార్కింగ్ చేసుకోవచ్చండి. మనం మెయిన్ డాట్ వెడల్పు పెట్టుకున్నాం కదా, ఈ వెడల్పుని పెట్టి మొత్తం 3 డాట్స్ని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత పెట్టామో పొడవు కూడా అంతే పెడితే సరిపోతుంది. 1/4 పెట్టాం కదా, పొడవు కూడా 1/4 పెట్టుకుని నేను వీడియోలో చూపించినట్టుగా నిలువుగా ఒక మార్కింగ్, వెడల్పు కోసం ఈ విధంగా క్రాస్గా 2 మార్కింగ్లు చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఉక్సుల పట్టీ దగ్గర మార్కింగ్ కోసము నెక్ కిందకి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు మార్కింగ్ తర్వాత మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూసుకుని సగానికి మార్కింగ్ చేసుకోవాలి. 5 అయితే వచ్చింది. 2.5 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి 1/4 పెట్టుకోవాలన్నమాట. మెయిన్ డాట్ పొడవు అంతే పెట్టుకోవాలి. పొడవుకు ఒక లైన్ కొట్టుకున్నాక ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని 1/2 ఇంచు వెడల్పు వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత షాలర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని 1 ఇంచు మార్కింగ్ దాకా చంక రౌండ్ మడత పెట్టేసి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి ఉక్సుల పట్టికి మెయిన్ డాట్కి దూరం ఎంత ఉందో అంతే క్రాస్గా పెట్టుకోవాలి. అంటే చంక వైపు చూసే విధంగా పెట్టుకోవాలి. ఈ లైన్ వచ్చేసి మనకి మెయిన్ డాట్కి అలాగే చంక దగ్గర డాట్కి స్ట్రైట్గా వచ్చేలాగా స్కేల్ని అయితే ఈ విధంగా పెట్టుకుని కొట్టుకోవాలండి. తర్వాత ఈ లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ను కూడా ఏ సైజు బ్లౌజ్కైనా ఉక్సుల పట్టి దగ్గర చంక దగ్గర డాట్లు 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈ విధంగా డాట్లు మార్కింగ్ చేసుకున్నాక ఆనవాళ్ళ కోసం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే మనకి 2 పార్ట్స్ కుట్టేటప్పుడు ఆనవాళ్ళగా అయితే ఉంటాయండి. తర్వాత సేఫ్ బెల్ట్ కోసం 2 పీసెస్ని అయితే తీసుకున్నాను. ఇది వెడల్పు వచ్చేసి మనకి ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో అయితే ఈ 2 పీసెస్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనము ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ప్రకారము కట్ చేసాం కాబట్టి సేఫ్ బెల్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. కింద కుట్లు కోసం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి సేఫ్ బెల్ట్ ఉక్సులు పట్టి వైపు ఎంత ఉందో అంత పొడవు తీసుకున్నాను. తర్వాత చంక వైపు కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి. తర్వాత మనకి కుట్లు కోసం ఎగస్ట్రాగా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. తర్వాత ఉక్సులు పట్టి బాగా వైపు నుంచి చిన్న సైజ్ అయితే 3.5, పెద్ద సైజ్ అయితే 1/4కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 30 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా మనం కొరువు అయితే తీయాలండి. ఈ కొరువు వచ్చేసి ఎలా తీయాలంటే మనకు ఉక్సులు పట్టి వైపు 1/2 ఇంచు వదులుకోవాలి, చంక వైపు వచ్చేసి 2 ఇంచెస్ వదులుకోవాలి. అంటే ఇది కొచ్చుల కోసం కుట్టు కోసం వదిలేసి ఈ మధ్యలో ఈ విధంగా కరువు తీసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ చెస్ట్ బాగా నిలబడుతుంది అన్నమాట. ఈ విధంగా లైనింగ్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మీద వేసుకుని అయితే కట్ చేసేసుకోవాలండి. ఇది లైనింగ్ బ్లౌజ్ ఆల్రెడీ మీకు కుట్టిన తర్వాత వేసుకుంటే లుక్ ఎలా వచ్చిందన్నది మీకు ముందే పెట్టాను కదండి. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.